ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనను ప్రేమించి రాత్రికాలమంతా చక్కటి నిద్రను మనకందరికీ అనుగ్రహించి ఈ ఉదయకాలం మనల్ని తన పాదాల చెంతకు నడిపించినందుకు మనం ఎంతైనా మన ప్రభువుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం నైనా. ఈ సమయంలో ప్రభా, ఏనాను ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనైనా అయ్యా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మా హృదయాలకు కావలసిన అమూల్యమైన జీవాహారాన్ని ప్రభా మీరే మాకు విరిచి వడ్డించండి. కార్యక్రమాన్ని చూసినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తూ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగిందట. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గర పంపించాడు. హిజ్కియా దగ్గర పంపించి హిజ్కియాతో చెప్పబడినటువంటి మాటలను యెషయా భక్తుడు హిజ్కియాకు చెప్తా ఉన్నాడు. ఏంటి ప్రవచనం అంటే, హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చేసింది, నీవు చనిపోబోతా ఉన్నావు, నువ్వు బ్రతకవు, కనుక నువ్వేం చేయాలంటే నీ ఇల్లు నీవు చక్కబెట్టుకోవాలి. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవాలి. ఈ రోజున మరణము ప్రజల్ని ఎలా కబళిస్తూ ఉందో తెలియదు. మరణము ఎలాగా, ఏ రూపంలో మరణము మనిషిని తీసుకుని వెళ్తూ మృంగి వేస్తా ఉందో తెలియట్లేదు. చూస్తూ ఉండగానే మరణం కబళిస్తా ఉంది. చూస్తుండగానే మరణ మనిషిని మృంగేస్తా ఉంది. నిన్న కనిపించిన వ్యక్తి ఈరోజు ప్రాణము లేకుండా ఒక శవంలాగా పడి ఉంటున్న పరిస్థితి. అరే, నిన్నే కదా చూసాము, నిన్నే కదా మాట్లాడాము, ఏంటి అని ఈరోజు చెప్పాడు. ఒక ఆయన డ్యూటీ ముగించుకొని వస్తా ఉంటే స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చి, ఏది గొద్దుకుండానే స్పీడ్ బ్రేకర్ వచ్చి అడ్డం వచ్చి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కూర్చొని హారిడాగ్ వచ్చి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. మాట్లాడుతూ ఉండి కుప్పకూలిపోయి చనిపోతా ఉన్నారు. మరణం ఎలా కబళిస్తూ ఉందో తెలియదు. కాబట్టి మనము ప్రాణముండగానే, దేవుడు మనకు ప్రాణము ఇచ్చిన సమయంలోనే, మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే మన ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు అనగా రెండు విధాలుగా అండి. మొదటిగా మన దేహం అనే ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి. మన హృదయం అనే ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన వాటిని, దేవునికి ఆయాసకరమైన వాటిని, మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలను, పాపపు ఆలోచనలను మనము తొలగించుకొని మన హృదయం అనే ఇంటిని, మన దేహం అనే ఇంటిని మనము పరిశుద్ధంగా ఉంచుకొని చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనలో అణువణువును కూడా దేవునికి అనుకూలంగా మార్చాలి. మన హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ప్రతి అణువు, మన నాలుక దేవుని స్తుతించాలి, మన చేతులు దేవుని పని చేయాలి, మన కాళ్ళు దేవుని సన్నిధి వైపు అడుగులు వేయాలి. మన ఆలోచన దేవుని గురించి ఉండాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన దేహం అనే ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. అందుక దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మన ప్రాణం దేవుని స్తుతించేదిగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మహింపరిచే వారిగా మనం ఉండాలి.
మనము దేవునికి సజీవ సాక్షి వలె ఉండాలి. పానార్పణముగా దేవునికి మనము అర్పించుకోవాలి. మనల్ని మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మన దేహం అనే ఇంటిని, మన హృదయం అనే ఇంటిని మనము చక్కపరుచుకోవాలి. రెండవదిగా దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. మన భార్యను, భర్తలు భర్తలు రక్షించబడి భార్యలు రక్షించబడిన వారైతే భార్యలను భర్తలు రక్షణలోకి నడిపించుకోవాలి. భార్యలు రక్షించబడి భర్తలు రక్షించబడిన వారైతే భార్యలు తన భర్తలను రక్షణలోకి నడిపించుకోవాలి. నడిపించుకోవాలి. మన కుటుంబాన్ని మనం చక్కపరుచుకోవాలి. మన బిడలను మనము ప్రార్థనాపూర్వకంగా పెంచాలి. ఈ రోజున భార్యలు భర్త ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనా శక్తి లేని భార్యలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనా శక్తి లేని భర్తలు, వ్యతిరేకమైన ప్రవర్తిస్తున్న భార్యలు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న భర్తలు ఇద్దరూ కలిసి దేవుని పరిచర్య చేయలేని పరిస్థితి. తల్లిదండ్రులు దేవుల్లో ఉంటే పిల్లలు లోకంలో ఉంటాం. లేదండి, మన ఇంటిని మనం చక్కపరుచుకోవాలి. మొదటిగా భర్తలు కుటుంబ యజమానులుగా భర్తలు ఏం చేయాలంటే తన భార్యను, పిల్లలను చక్కబెట్టుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా తన కుటుంబాన్ని నడిపించుకోవాలి. వాక్యానుసారంగా తన కుటుంబాన్ని నడిపించుకోవాలి. గద్దించైనా, తిట్టైనా, ఒక అవసరమైతే ప్రేమపూర్వకంగా ఒక దెబ్బ కొట్టైనా నీ బిడ్డలను, భార్యను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. కొట్టమంటే మరి భయంకరంగా కొట్టడం కాదండి. కొట్టమని నా ఉద్దేశం కాదు. మళ్ళా బ్రదర్ ఎందుకు కొట్టమంటున్నాడు భార్యలను అనుకోమాకండి. కొట్టమని నా ఉద్దేశం కాదు. ప్రార్థనాపూర్వకంగా గద్దించి ఒకరిని అగ్ని నుండి లాగమంటూ ఉన్నాడు దేవుడు. అగ్ని లాగమంటా ఉన్నాడు. ఎవరైనా అగ్నిలో పడుతూ ఉంటే ఎలాగైతే మనం వెళ్ళి కాపాడుతామో, యాక్సిడెంట్ అవుతున్న వ్యక్తి మనము కాపాడే అవకాశం ఉంటే వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడుతామో, అలాగ మన భార్యలు కూడా తెలియకుండానే నరకానికి వెళ్తా ఉన్నారు. వాళ్ళ పిల్లలు నరకానికి వెళ్తా ఉన్నారు, భర్తలు నరకానికి వెళ్తారు. తెలియకుండానే వారికి మనము గద్దించి వారిని తీసుకొని రావాలి. నరకానికి వెళ్ళకుండా కాపాడాలి వాళ్ళని. మన గురించి చాలా మంది భర్తలు ఏమనుకుంటారంటే, అమ్మో మరి స్ట్రిక్ట్ గా ఉంటే భార్యలు మరి తేడాగా అనుకుంటారేమో, స్ట్రిక్ట్ గా ఉంటే మరి విసిగిస్తారు అనుకుంటారేమో, బాధపడతారేమో అని గద్దించరు. లేదండి, ఖచ్చితంగా గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని వాక్యం ప్రకారంగా నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవాలి. ఎందుకంటే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమయంలో ఒకవేళ మన ప్రాణం పోకపోయినా దేవుని రాకడ అతి సమయంలో ఉంది. ఈ రోజున మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. అన్నిటికీ గ్యారంటీ ఇస్తా ఉన్నారు, కానీ మనిషి ప్రాణానికి మాత్రం గ్యారంటీ లేదు. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా నడిపించుకోవాలి. వాక్యానుసారం నడిపించుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు పరలోకంలో చేర్చాలి. దేవుని వాక్యం సెలవిస్తుండగా మన ఇల్లు మనం చక్కబెట్టుకుందాం. మన ఇంటిని మనం కాపాడుకుందాం. ప్రార్థనాపూర్వకంగా నడిపించుకుందాం. దేవుని కృపకు పాత్రలు మోదాం. కొద్ది మాట్లాడు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ప్రభా, గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడి పరలోకమన్న అనే ఈ కార్యక్రమంలో ప్రభా ఉదయకాల సభలు నడిపించారు. ఇంతవరకు ప్రభావ మా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారయ్యా. నీ ఇల్లు చక్కబెట్టుకున్నాము అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ఈనాడు నాయన కుటుంబ యజమానులు భర్తలు తమ కుటుంబాన్ని కాపాడుకునే వరకు, చక్కబెట్టుకునే వరకు ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని ప్రభా బిడ్డలందరి అంతరంగాలు మీరు ముద్రించండి. ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, బిడ్డలను మీరు దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. శాంతితో, సమాధానముతో, సమృద్ధితోనైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు నింపండి అయ్యా. ఇదేమంతనైనా బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో మీరుతో ఉండండి. క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఇది నా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి. మీ ఆత్మ నింపిన దీర్ఘవత బిడ్డలను మీరు నింపండి. ఉదయకాల దేవునితోనైనా బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయంతో రక్తమే జయం. యేసు రక్తమే జయంతో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు.